అందరికీ, నేను మీ స్వేచ్ఛ. ఈ రోజుతో మా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపిస్తుందని మా ఆయనతో చెప్పిన. సో ఫ్యామిలీ అందరం కలిసి స్వర్ణగిరి వెళ్తున్నాం, అది కూడా బైక్ మీద. మా ఆయన ఇప్పటికీ 3-4 టైమ్స్ పోయి ఉండే స్వర్ణగిరికి. మేమైతే ఇదే ఫస్ట్ టైం. మార్నింగ్ ఎండ ఉంటుందని చెప్పి మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం 5కి అట్లా. వెదర్ అయితే చాలా బాగుందండి, కూల్గా. సాగర్ రింగ్ రోడ్లో కొత్తగా పడిన ఫ్లైఓవర్ అండి ఇది. నైట్ టైంలో అయితే ఇంకా మస్తుగా అనిపిస్తుంది. మేము ఈ ఫ్లైఓవర్ మీద నుంచి పోతున్నాం. ఇక్కడ లొకేషన్ బాగుందండి. మేము ఇక్కడ ఆగి ఫొటోస్ కూడా దిగినాం. ఈ అవుటర్ రింగ్ రోడ్లో మొత్తం గ్రీనరీ అనిపిస్తుంది. ఏదో పల్లెటూరులో ఉన్న ఫీల్ వస్తుంది మాకైతే. మధ్యలో ఆగి ఫొటోస్ కూడా తీసుకున్నాం. మాకు మధ్యలో మేకల గుంపు, లెఫ్ట్ సైడ్లో చెరువు లాంటిది ఒక కాలువ కనిపించింది. మస్తు ఉందండి లొకేషన్ అయితే. ఈవినింగ్ అవ్వడంతో ఆకాశంలో పక్షులు కూడా మస్తుగా అనిపిస్తున్నాయి. కొత్త కొత్త పక్షులను చూసినాం మేము. సన్సెట్ కూడా మస్తు ఉందండి. ఇదే స్వర్ణగిరి ఎంట్రన్స్. బయట నుంచి చూడడానికి అయితే మస్తుగా అనిపిస్తుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, నాకు చాలా నచ్చింది. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి సెంటర్లో ఈ బ్రహ్మరథం కనిపించిందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం బ్రహ్మదేవుడు కూర్చున్న రథాన్ని చూస్తున్నా నేను. ఎంట్రన్స్లో మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయండి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే. ఈ పాదాలకి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ఇక్కడ శిల్పకళ కూడా చాలా అందంగా ఉంది. నాకు తెలిసి తెలంగాణలో ఇదే అతిపెద్ద టెంపుల్ అనుకుంటా, వెంకటేశ్వర స్వామిది. ఈ స్టెప్స్ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇవి 108 ఉంటాయంట. ఈ స్టెప్స్కి సైడ్లలో స్వామివారి దశావతారాలు ఉన్నాయి. మీరు ఇదివరకే స్వర్ణగిరిని చూసుంటే కామెంట్ చేయండి. నాలా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయాలి. చాలా బాగుంది టెంపుల్ అయితే. లెఫ్ట్లో ఫౌంటైన్ కూడా ఉంది చూడండి. నైట్ టైంలో లొకేషన్ చాలా బాగుందండి, ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఇదే స్వర్ణగిరి టెంపుల్ గోపురం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, ఇది ఫ్రీ దర్శనం క్యూ. 300 టికెట్ ఉంది, 500 టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. 500 ఏమో దేవుడిని దగ్గర నుండి చూడొచ్చు. లోపలికైతే ఫోన్స్ ఎంట్రీ లేదండి. మేము మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట తీసుకున్నాము. ఫోన్ కౌంటర్ టికెట్ 10 రూపీస్ అండి. ఇదే జయగంట. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. రష్ కూడా తక్కువ ఉన్నారు ఈరోజు. స్పెషల్ డేస్లో ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఈ జయగంట పక్కనే పెద్ద హనుమాన్ ఉన్నాడండి, చాలా బాగుంది. రథం పైన నిల్చున్న హనుమాన్. అదే ప్లేస్లో ముడుపులు కూడా కడుతున్నారు. మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడ్డానికైతే. మనం బయటికి వచ్చినాక చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇది కాళీయుడి మీద నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుడి ఫౌంటైన్ అండి. ఇక్కడ కూడా శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం దీపాలు పెడుతుర్రు. ఇది ధ్వజస్తంభం అనుకుంటున్నా నేను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. లోపల లొకేషన్ చాలా బాగుంది. ట్రెడిషనల్ ఫోటోషూట్కి అయితే మస్తు ఉంటుంది. స్వర్ణగిరికి వస్తే నైట్ టైంలోనే రండి, లైటింగ్ ఇట్లా చాలా బాగుంది. ఇంత దగ్గర నుండి శ్రీవారిని చూస్తుంటే పాల సముద్రంలో పడుకున్న శ్రీవారిని చూస్తున్నట్టే ఉంది. టెంపుల్లో ప్రసాదం చాలా బాగుంది. రవ్వ కేసరి పెట్టిర్రు ఈరోజైతే. రోజు ఒకటే పెడతారు అనుకుంటా. రవ్వ కేసరిలో కిస్మిస్లు, బాదం, నెయ్యి చాలా బాగుంది. నేనైతే 2 టైమ్స్ తిన్నా. మీరు పోయినప్పుడు ఏ ప్రసాదం తిన్నారో కామెంట్ చేయండి. రోడ్ కూడా కొంచెం బాగాలేదండి. కార్లో అయితేనే బాగుంటుంది, బైక్ మీద రాకండి. టెంపుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు గోవింద నామాలతో మారు మోగుతుందండి. మస్తు పీస్ఫుల్ ఉంది. గర్భగుడిలో శ్రీవారు చాలా పెద్దగా ఉన్నాడు, మస్తు దగ్గర నుండి చూసినాం మేమైతే. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు.
నా కళ్ళల్లో నిండుగా నిండిపోయిందండి ఆ శ్రీవారు. ఎంత అందంగా ఉన్నాడో దగ్గర నుంచి చూస్తే. తిరుపతికి పోయినట్టే అనిపిస్తుంది నాకు. మా హస్బెండ్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మ్యారేజ్ డే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది మొత్తం టెంపుల్ వ్యూ. ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.